ఎస్సీలో అంగీకరించాలా? మీరు ఒకసారి గ్రామాల్లో చూడండి, ఎస్సీ అంటేనే మేము మాదిగా మేము మాలా అని చెప్పుకోవట్లేదు. ఇందాక ప్రమోద్ గారు అన్నట్లు మేము క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాం. మాదిగలకు మాలలకు కానీ ఎస్సీలలో మేము క్రిస్టియన్కి అయితేనే సంబంధాలు ఇస్తాము, పెళ్లి చేస్తామనేటువంటి తరుణంలో ఇప్పటికీ 200% జరుగుతున్నాయి. దానికి మా ఇంట్లో మా బాబాయ్ నిదర్శనం. నేను హిందూ పెళ్లి చేయాలని చెప్పి దాదాపు 2-3 ఏళ్ళ నుండి మేము చేశాము. ఒక్క హిందూ కూడా హిందూ సంబంధాలు వస్తున్నాయి చూస్తున్నాము. క్రిస్టియన్ సంబంధాలు వస్తూ మీ స్టేటస్ చూసి మేము 15 లక్షలు కట్నం ఇస్తాం, 15 తులాలు బంగారు ఇస్తాము, క్రిస్టియానిటీ పెళ్లి చేయండి అనే ఒక కోరిక కోరా. నేను ససేమిరాని వద్దని, మీరు కట్నం ఇవ్వద్దండి, నేనే పెళ్లి చేసుకుంటా, నాకు ఈశ్వరుడు ఇచ్చాడు, ఆ వెంకటేశ్వర స్వామి కృప మా పైన ఆశీస్సులు ఉన్నాయి, మీరు కట్టాలు ఏమి వద్దండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇంత కట్టుకట్టున్న ఒక వ్యక్తి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులనే మార్చడానికి ఒక డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్, అంటే వెన్నుపోటు వ్యవస్థ జరుగుతున్నది. ఇలాంటి తరుణాలు ఇక్కడ చాలా మందికి జరిగినాయి. పెద్దపాలు మద్రేట్ ఉన్నారు, వారికి కూడా ఇలాంటివి జరిగినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనము మన సంకల్పం అంతా ప్రమోద్ గారు అన్నట్లు యూట్యూబ్లలో కానీ ఏదైనా కార్యక్రమం అయితే కొద్దిగా ఎక్కువ మంది వచ్చి ఎస్సీ రిజర్వేషన్లు క్రిస్టియానిటీ వాళ్ళకి ఇవ్వద్దండి అనేటువంటి సంకేతం బలంగా మనము నిరూపించకపోతే రాబోయేటువంటి తరాలలో హిందుత్వం, ఎస్సీలలో హిందువులు ఉండరు, ఇది తథ్యం. కనుక మనము కూడుకొని ఇప్పటికైనా ఆలస్యమేం లేదు. ఇప్పుడు ఈ రిజర్వేషన్ వంకోతోనైనా మన మతాన్ని మనం కాపాడుకుందాం, మన భారత సంస్కృతిని మనం కాపాడుకుందాం. అలాగే ఎవరైనా పోయే వాళ్ళు ఉంటే వాళ్లకు మనము చేదోడుగా బాదోడుగా ఉంటూ, గ్రామ స్థాయిలో ఏదైనా గుడి ఆలయ ప్రవేశం లేదు అంటే మనం వెంటనే వెళ్ళడం, అక్కడ విషయాలను కనుక్కొని అక్కడ వారితో మాట్లాడడం చేయాలి. ఎమ్మెల్యేలు అసెంబ్లీ గోరేగండ్ల మండలం తిమ్మాపురం గ్రామంలో మారెమ్మ దేవాలయం నందు మన మాదిగలకు ప్రవేశం లేదంటే, నేను ఇక్కడ చిన్న ఉన్నాడు తెచ్చలే, ఇద్దరు పోయి అక్కడ గ్రామం వాళ్ళతో, బీసీ వాళ్ళతో, ఎస్సీ వాళ్ళతో మాట్లాడి, అరే బాబు మారెమ్మ గుడి అంటేనే మాది, ఈ గుడికి ప్రవేశం కల్పించాలని చెప్పి అక్కడ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ ప్రవేశానికి మేము ఇక్కడ నుండి పోయి వాళ్ళను ప్రవేశించే మార్గం చేశాము. ఇలా ప్రతి ఒక్కరూ ఇప్పుడు కోడుమూరు అసెంబ్లీలో, కోడుమూరు మండలం కిష్టాపురం గ్రామంలో ఇలాంటి సిచ్యువేషనే జరుగుతుంది. నేను మొన్న ఒక రెండు నెలల క్రితం పోయొచ్చాను. అక్కడ వాళ్ళతో, గుడి వాళ్ళతో మాట్లాడి, ఎస్సీలతో మాట్లాడి మీకు కూడా గుడి ప్రవేశం కల్పించే విధంగా చేస్తామని చెప్పినాము. కనుక ఇలాంటివి మన దృష్టికి వచ్చినప్పుడు మీరు మాకు చెప్పినా సరే, మీరు స్వతహాగా వెళ్తామన్నా, మీకు ఏ మండలంలో ఎక్కడెక్కడ గ్రామాల్లో మాకు విషయం చెప్పినట్లయితే మీ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. అలాగే మేము కూడా మీ వెనువెంట ఉంటాం. కనుక హిందుత్వాన్ని కాపాడదాం. అలాగే మొన్న చర్చిలు కట్టున్నాం, సంతోషం. అయ్యా అక్కడ పూజ ఎవరు ఏమంటారు, పాస్టర్ ఏకమైనటువంటి చెందిన వ్యక్తి
అగ్రకుల వ్యక్తి. మీరు ఎస్సీలపై ఉండి ఒక అగ్రకుల వ్యక్తి దగ్గర మళ్ళీ మీ కాళ్ళ దగ్గర ఉంటున్నారు. ఎందుకు? చర్చి కట్టుకోవడం ఎందుకు? అదే స్థానంలో గుడి కట్టుకోలేరా? స్వతహాగా గుడి మెట్లెక్కలేరా? ఇక్కడ పోయినా మాకు గుళ్ళకి రానివ్వరు, అది రానివ్వరు, దానికోసమే చర్చి కట్టినాము అంటున్నారు. సరే, అటువంటి బాగుంది, గుడి కట్టినాము, చర్చి కట్టినాము అలా కట్టారు, చర్చే కట్టారు. ఎందుకంటే మనకు బానిసత్వం అలవాటైపోయింది. బానిసత్వం అలవాటైంది. మన అట్టడుగు కులాల వాళ్ళకు బానిసత్వము ఒక అది నరాలు ఉండిపోయింది. ఇప్పుడు పెద్ద పెద్దవి ఉన్నాయి. ఓసన మందిరం ఉంది, కల్వర్ టెంపుల్ ఉంది, ఇక్కడ గుడ్డి దగ్గర అదొకటి ఉంది, మరణాల టెంపుల్. ఇలాంటివన్నీ ఎవరి దగ్గర నడుస్తున్నాయి? కనుక ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు వీరు ఈ చర్చీలన్నీ అగ్రకులాల వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మనమేమో కానుకలేస్తున్నాం, మనమేమో కుల వ్యవస్థ ఉంది. అంటే కుల వ్యవస్థ ఎక్కడ లేదు? హిందుత్వంలో ఉంటే కుల వ్యవస్థ ఉంది కనుక మనం క్రిస్టియానిటీ తీసుకున్నాము, అక్కడ లేదు అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కంటే భయంకరంగా అక్కడ ఉంది. కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ నేను చెప్పిన మాటల్లో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లుంటే నన్ను అన్యతగా భావించవద్దండి, క్షమించండి అని అనవచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు పెద్దవాళ్ళు అయితే క్షమించండి అంటాము, నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి క్షమించడానికి అనలేము. అన్నంతగా అన్నంత మాటలు మాట్లాడి ఉంటే దయచేసి ఏమనుకోవద్దండి. కనుక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మన పెద్దలు పూజారే, మీరు ఎస్సీలు మాల కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మీరు ఆలయంలోకి రావద్దండి అన్నటువంటి వీడియో కూడా మీరు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు చూశారో లేదో నాకు తెలియదు. కానీ మేమైతే దాని గురించి తీవ్ర ఇబ్బంది పడ్డాం. అంటే ఒక ఉన్నతమైన స్థానంలో వాళ్ళనే లెక్క చేయడం లేదంటే మామూలుగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఏంది? ఆయన మళ్ళీ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్, ఇన్ని బాధ్యతలు పెట్టుకొని మహిళ అయి ఉండి కూడా మనల్ని ఆలయంలోకి రానివ్వలేదంటే కులపిచ్చి ఏ విధంగా ఉందో మనకు కేటంకలమైంది. కనుక ఇట్లాంటివి జరిగిన సందర్భాల్లో మనందరకు ఏకదాటి మీదకి రావాలి. ఎస్సీలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మతం మారితే మీరు క్రిస్టియన్ గా సర్టిఫికేట్ తీసుకోండి అని చెప్పి మూకుమ్మడిగా మనం చేయాలి. అలాగే మనము ఇప్పుడు ఈరోజు ఆదివారం, మీరు వీలైతే ఏదైనా కానీ మనం కార్యం అనుకున్నప్పుడు వెంటనే జరగాలనేదే నా కోరిక. రేపు సోమవారము మనకు కలెక్టర్ పేచీ ఉంటుంది. మీరు అందరూ వస్తే ఎంతమంది అయినా రాండి. ఎస్సీలు ఎవరైనా సరే క్రిస్టియన్ మతం మారితే ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వద్దని చెప్పి జిల్లా వ్యాప్తంగా ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి నినాదంతో మనము రేపు సోమవారము కలెక్టరేట్ దగ్గర కలుద్దాం. ఇలాంటి సంఘటనలు ఉన్నాయి కాబట్టి మనము చైతన్యం కావాలి. చైతన్యం కాలేదంటే రాబోయేటువంటి రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. అలాగే చర్చిల విషయానికి వస్తే